తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత సంచారం మళ్లీ కలకలం సృష్టిస్తోంది. యూనివర్సిటీ లోపల ఉన్న యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద చిరుత కదలికలు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించాయి. గతంలోనూ ఇదే ప్రాంతంలో చిరుత సంచరించిన ఘటనలు ఉండటంతో ఆందోళన మరింత పెరిగింది. గతంలో క్యాంటీన్ బ్యాంక్ సైడ్ ఉన్న బోన్ ఏర్పాటు చేసి చిరుతను బంధించిన అధికారులు ఈసారి కూడా అప్రమత్తమయ్యారు. మరో చిరుత సంచారం ఉండవచ్చన్న అనుమానంతో అటవీశాఖ అధికారులు నిఘాను పెంచారు. యూనివర్సిటీ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు సిబ్బంది ఎక్కడెక్కడి నుంచి చిరుత వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటికి రావద్దని యూనివర్సిటీ యాజమాన్యం హెచ్చరికలు జారీ చేస్తుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత సంచారం మళ్లీ కలకలం సృష్టిస్తోంది. యూనివర్సిటీ లోపల ఉన్న యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద చిరుత కదలికలు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించాయి. గతంలోనూ కూడా ఇదే ప్రాంతంలో చిరుత సంచరించిన ఘటనలు ఉండటంతో ఆందోళన మరింత పెరిగింది. గతంలో క్యాంటీన్ బ్యాక్ సైడ్ ఉన్న బోన్ ఏర్పాటు చేసి చిరుతను బంధించిన అధికారులు ఈసారి కూడా అప్రమత్తమయ్యారు. మరో చిరుత సంచారం ఉండవచ్చన్న అనుమానంతో అటవీశాఖ అధికారులు నిఘాను పెంచారు. యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు కావచ్చు, అలాగే సిబ్బంది ఎక్కడెక్కడి నుంచి చిరుత వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటికి రావద్దని యూనివర్సిటీ యాజమాన్యం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, రైట్. ఏదైతే తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతుందని నన్ను చెప్పాలి. గతంలో ఏదైతే 2-3 నెలల క్రితం ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారాన్ని గుర్తించిన ఫారెస్ట్ అక్కడ ఉన్న యూనివర్సిటీ అధికారులు దానిని బోనులో ఉంచి బంధించిన పరిస్థితి. అటు తర్వాత కొద్దిగా గ్యాప్ తర్వాత మరో చిరుత కొద్ది కాలంగా కూడా యూనివర్సిటీ ప్రాంతంలో తిరుగుతూ ఉండడాన్ని అక్కడున్న సీసీ కెమెరాలలో గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. రాత్రి వేళల్లో అదే ప్రాంతాల్లో ఉంటున్న యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం వేళల్లోనే చిరుత ఆ ప్రాంతానికి వస్తుందనే నేను కూడా గుర్తించిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే యూనివర్సిటీ క్యాంటీన్ ఏదైతే ఉందో ఆ క్యాంటీన్ వెనుక భాగంలో గతంలో ఏదైతే బోను ఉంచి ఆ చిరుతను కూడా బంధించిన పరిస్థితి, అదే ప్రాంతానికి మరలా కూడా వేరే చిరుత ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉండడాన్ని అధికారులు గుర్తించారు. దానికి పక్కనే ఉన్న ఏదైతే యూనియన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ చిరుత సంచారాన్ని అధికారులు ఏదైతే సీసీ కెమెరాలలో గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. మరోమారు ఫారెస్ట్ అధికారులను సంప్రదించి ఏదైతే యూనివర్సిటీలో ఎక్కడైతే చిరుత సంచరిస్తుందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా వారికి చూపించిన పరిస్థితి. మరోమారు అదే ప్రాంతంలో ఏదైతే గతంలో క్యాంటీన్ వెనుక భాగంలో ఉంచిన బోన్ ఏదైతే ఉందో అదే ప్రాంతంలో మరోమారు బోను ఉంచి ఆ చిరుతను బంధించాలనేనని కూడా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఎస్వి యూనివర్సిటీ ప్రాంతాల్లో మరోమారు ఈ చిరుత సంచారం భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాత్రి వేళల్లో ఈ చిరుత ప్రాంతానికి వస్తున్న సందర్భంలో అక్కడున్న సిబ్బంది కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు వారికి సూచించిన పరిస్థితి. త్వరలోనే ఆ బోను ఉంచి చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో వదిలే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లుగా కూడా ప్రస్తుతానికైతే సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే చిరుత సంచారాన్ని సీసీ కెమెరాలలో గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో రాత్రి వేళల్లో ఎవరు కూడా విద్యార్థులు బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఆ విద్యార్థులను అప్రమత్తం చేస్తూ కూడా అక్కడున్న అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఫారెస్ట్ అధికారులు అయితే సూచించారు. ఏదైతే ఆ క్యాంటీన్ వెనుక భాగంలో వేసే తినుబండారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఒక ప్రాంతంలో మూట కట్టి ఏదైనా
దీనికి సంబంధించి బయట పారేయాలని కానీ సూచించారు. ఎందుకంటే ఆ ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో వాటిని తినడానికి కూడా ఈ చిరుత ఆ ప్రాంతానికి వస్తున్నట్లుగా కూడా ప్రాథమికంగా గుర్తించారు. గతంలో కూడా ఇదే విధంగా చిరుత ఆ ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతూ ఉండడాన్ని గుర్తించి అదే ప్రాంతంలో బోను ఉంచి చిరుతను కూడా బంధించారు. మరలా కూడా ఈసారి కూడా చిరుత అదే ప్రాంతంలో సంచరిస్తూ ఉండడంతో కూడా అధికారులు అప్రమత్తమై ఆ క్యాంటీన్ వారికి కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ రాత్రి వేళల్లో ఈ చిరుత అదే ప్రాంతంలో సంచరిస్తూ ఉండడంతో కూడా హాస్టల్లో ఉన్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు అక్కడున్న విద్యార్థులకు కావచ్చు, అక్కడున్న అధ్యాపకులకు కూడా సూచిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. పగటిపూట కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అటవీ ప్రాంతం దగ్గరలోనే ఉంది కాబట్టి అందులో నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే మాత్రం ఫారెస్ట్ అధికారులు అక్కడున్న విద్యార్థులకు కావచ్చు అందరికీ కూడా సూచిస్తున్న పరిస్థితి. త్వరలోనే దానికి బోను ఏర్పాటు చేసి దానిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.